గ్యాస్ ఏజెన్సీలపై బ్లాక్ మార్కెట్ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులను కారణంగా చూపుతూ గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ వినియోగదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సరఫరా కొరత ఉందని చెప్పి సిలిండర్లను నిల్వ ఉంచి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలున్నాయి. అధికారిక ధరలు అమల్లో ఉన్నప్పటికీ వినియోగదారుల నుంచి అధికంగా వసూలు చేస్తున్న వారిపై అధికారులు వెంటనే దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మాట్లాడతాను అర్థం చేసుకోండి. మీ నెంబర్ ఏది? మీదేనా? 62 ఇదే 50 ఇదే కదా సబ్సిడీ పడ్డది. నేను మాట్లాడతాను. మూడో తారీఖు డెలివరీ వచ్చింది. మాకు సబ్సిడీ కూడా పడ్డది 14వ తారీఖు. మొన్న అడిగితే మాకు తెలియదు. వారం 1 వీక్ బ్యాక్ రిపోర్ట్ ఇచ్చిన ఇంతవరకు ఏమి కూడా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళని పిలిపించమని పిలిపిస్తలేదు. రాత్రి మాట్లాడితే పగలు మాట్లాడతాడు. మరి మీరు కుమ్మక్క ఇలా మరి ఏంటిది? ఇద్దరికి ఇక్కడ వేరే కాడ మమ్మల్ని పంపించింది. మళ్ళీ తీసుకొచ్చింది. మళ్ళీ వేరే కాడ పంపించింది. వేరే కాడ పంపించింది. చేంజ్ చేసింది. అక్కడికి కట్టాస్పత్రి పక్కన ఈరోజు ఖచ్చితంగా వస్తాను. నేను కూడా మాట్లాడమంటారా? నేను ఎక్స్ట్రా పే చేయ ముందే చెప్పండి. ఎందుకంటే అది బిల్ అయిపోయింది. ఫోన్ చేసి చెప్పండి. నాకు మెసేజ్ చెప్పండి. 24th బుక్ చేస్తే 28 డెలివరీ అయిపోయింది. రెండో తారీఖు అయితే 28వ తారీఖు పడ్డది. సబ్సిడీ కూడా పడ్డది మాకు. వాళ్ళు పిలిపించండి. ఇక్కడ మాట్లాడండి. మేము అంటలేం కదా. మేము సబ్సిడీ చూడండి. సబ్సిడీ చూసుకో. సబ్సిడీ చూడండి. చెప్తినట్లేదు. చెప్తినట్లేదు. ఇంతకు వారం వచ్చి చేసుకోవాలమ్మా. నేను చేయలేదు. నేను ఎత్తానమ్మా. ఆన్లైన్ అది కాదమ్మా. మీరే బుక్ చేసుకోవాలి. మీరు చేసుకుంటే వస్తుంది. కాదమ్మా. మీరు బుక్ చేసుకుంటేనే గ్యాస్ వస్తుంది. బుక్ చేసుకోండి. ఎవరు ఎత్తారమ్మా? ఆన్లైన్ ఎత్తారు. కాదా
రాదమ్మా మీరు ఇక్కడ కాదు, అందరు చేస్తాను ఒకటేసారి చేస్తారు కదా బుకింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు చూడాలి వచ్చేది రాని తెలుస్తుంది కదా. మీరైతే మీరు బుకింగ్ చేసుకుంటే క్యాష్ వస్తామా బుక్ చేసుకోవాలి అంతే. నేను చెల్లెమ్మని చెప్పాను డబల్ నైన్ 14వ తారీఖు డెలివరీ అయినట్టు వచ్చింది. సబ్సిడీ పడింది. ఇంతవరకు 2 నెలలు అవుతుంది. ఇంతవరకు మాకు సిలిండర్ ఇచ్చింది లేదు. 20 తారీఖు బుక్ చేసిన ఇంతవరకు డెలివరీ 2వ తారీఖు వచ్చింది. ఇంతవరకు మాకు గ్యాస్ రాలేదు సార్. నేను ఫిబ్రవరి 26 రోజు బుక్ చేశానండి. నాకు సబ్సిడీ అమౌంట్ కూడా పడిపోయింది. వీళ్ళు ఎన్నిసార్లు వచ్చినా కూడా ఆల్రెడీ పంపించినామంటారు. ఇప్పుడు కొత్తగా ఏమంటారు అంటే లేదు అది క్లోజ్ అయిపోయింది, దాని బాబత్ వేరే మాట్లాడద్దు అంటారు. కానీ నాకు 12 నెలలు వచ్చి 12 నెలల బాబత్ దాంట్లోకి వెళ్ళి కట్ అయిపోయింది. వీళ్ళ దగ్గరికి 1-2 సార్లు వచ్చి గుర్తు చేసిన గౌరవనీయుల త్రిలోక్ డిస్ట్రిబ్యూటర్ గారు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఆయన 4 ఎక్కువ తక్కువ ఉంటే కూడా మాట్లాడి మేనేజ్ చేయలేని సిచ్యువేషన్. ఏమన్నా అంటే మా దగ్గర సర్వీస్ చేసేవాడు లేడు, డెలివరీ ఇచ్చేవాళ్ళు లేరు, అందుకుంటలేరు, ఆరోగ్య ప్రాబ్లం అని చెప్తున్నాము. పోనీ ఇక్కడికి వస్తున్నాను డెలివరీ ఇస్తా అంటే మా దగ్గర ఒకసారి వస్తున్నావు పొద్దుగాల రమ్మంటే సాయంత్రం వెళ్తే ఆ స్టాక్ అయిపోయింది అంటారు. 4 సార్లు వాళ్ళని బతిలాడినా కూడా ఇన్ టైం కూడా మినిమం సర్వీస్ ఇవ్వట్లేదండి. ఏం చేసినా కూడా ఒక మధ్య తరగతి మాత్రం విపరీతమైన నిత్యావసరాల వాటిలో కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న పనులు చేసుకుంటూ కూడా మధ్యలో వీళ్ళని నచ్చి అడుగుతూ కూడా వీళ్ళు బెదిరిస్తున్నారు తప్ప పని అయితే చేస్తలేరండి. మార్చి 2వ తారీఖు నాడు బుక్ చేసామండి. 3వ తారీఖు డెలివరీ వచ్చింది. 14వ తారీఖు నాడు సబ్సిడీ పడింది. 6 రోజుల క్రితం మా మిస్సెస్ వచ్చి ఇక్కడ బుక్ చేస్తే ఇక్కడ వచ్చి అడిగితే 3వ తారీఖు రావాలా కానీ రాకుండా ఇప్పుడు వస్తానే అని ఆమెను బెదిరించాడు. ఇప్పుడు అడుగుతున్నా కడుక్కుంటా చేస్తా అంటుండే. ఎలాంటి యాక్షన్ తీసుకున్నాడు ఎలాంటిది లేదు. ఇప్పుడు 100-200 మంది వచ్చిండు అడిగిపోతుండ్రు చూద్దాం చేద్దాం అంటాడు. పోనీ మీ సిలిండర్ చీరాలంటే ఇస్తలేడు. కానీ 30 సంవత్సరాల సర్వీస్ ఉన్నది ఏం లేదండి. ఇద్దరితోనే జరిగితే అక్కడ కిలో కేటరేసి మార్చింది. ఎక్కడికి అలంకార దగ్గర మార్చింది. మళ్ళీ తీసుకొని చేసాం. దొంగలు ఊరు పంచుకుంటారు. ఆటోలు వీళ్ళందరూ కుమ్మక్కాయలు షేర్లు చేసుకొని చెప్తారు. ఇది అండి అమ్ముకుంటాను మొత్తం